హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే హడావిడి లేకుండా 5 నిమిషాల్లో పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక చిన్న పుదీనా కట్టని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు 2 గుప్పిళ్ళ పుదీనాకునైతే నేను తీసుకుంటున్నాను. కేవలం ఇద్దరికి మాత్రమే నేను రైస్ రెడీ చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఎక్కువ మందికి చేసే పని అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకున్నాము. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఇలా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని వీటిని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి కొంచెం కొంచెంగా వేసుకుందాము. తర్వాత కొంచెం షాజీరాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పుని, కొంచెం జీడిపప్పును కూడా వేసుకున్నాం. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము. మనకి దీనికి స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చితోనే వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా వేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఆనియన్ త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైనుంచి కొంచెం పుదీనాకులు కూడా ఇంకొకసారి కొంచెం యాడ్ చేసుకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. ఇక మనం అన్నం అనేది దీనికోసం పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాం, ఒక 1/2 స్పూను. ఇప్పుడు మనకి ఇదంతా పచ్చి వాసన లేకుండా బాగా వేగిపోవాలి, లేకపోతే మనకి టేస్ట్ బాగుండదు. ఇప్పుడు మనం పొడి పొడిలాడుతూ ఉడికించుకున్న రైస్ని అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో కానీ సర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా కూడా తినేయొచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా రైస్ అనేది 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.